హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. ఇదేంటిదా అని చూస్తుర్రా? పప్పు ఇట్లా వేసుకొని టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మంచి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ గిన్నె హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి. చూస్తారు కదా, ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక మంచిగా ఆవాలు, జీలకర్ర, కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవన్నీ వేసేసి అట్నే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఆ మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. చూస్తారు కదా, ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మనం పప్పు ముందే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న అన్నట్టు. ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని పప్పు ఉడకబెట్టేది అది చూపించలేదు. చూస్తారు కదా, మంచిగా ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు పప్పు ఉడకబెట్టి పక్కకు పెట్టిన తర్వాత అట్నే పసుపు మంచిగా వేసి అవన్నీ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. పప్పు పచ్చిమిర్చితో వేసుకుంటే మాత్రం అసలు తిరిగే ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అట్నే కల్యమాకు కూడా వేసుకోవాలి. చిన్నపిల్లలకి ఇట్లా వేసి తినిపించినాం అనుకో మంచిగా తింటారు. అట్లనే మనం ఉడకబెట్టుకున్న పప్పు కూడా వాటర్తో అట్లనే వేసేసుకోవాలి. చూస్తారు కదా, మంచిగా పోపు అనేది ఇట్లా వేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది. పప్పు ఇట్లా వేసుకుంటే మాత్రం అదిరిపోద్ది. ఇది కొంచెం చెక్క దాకిచ్చినాక ఆల్రెడీ ఉడికింది కాబట్టి చెక్క దాకిచ్చి కొంచెం లొట పెట్ట అన్నట్టు ఇట్లా ఉడికినట్టు వేసే వరకు తర్వాత కొంచెం కొత్తిమీరాకు వేసుకొని దించుకున్నాం అనుకో కథం నిమిషంలో అయిపోతుంది పప్పు. చూస్తారు కదా, మంచిగా కొత్తిమీరాకు వేసి దించుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీరు ఎంతమంది వారానికి ఒకసారి పప్పు తింటారు? కనీసం వారానికి ఒకసారి అన్న పప్పు తినాలి ఖచ్చితంగా. చూద్దాం ఈ వీడియో ఎంత పోతుందో చూసి తర్వాత పప్పు ఎంతమంది తింటారో తెలుస్తుంది. పప్పు అయితే ఒకసారి ఇట్లా ట్రై చేయర్రి. నచ్చితే మాత్రం లైక్ చేయర్రి. పప్పు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి.